టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సిద్దిపేట జిల్లా కేంద్రంలో అటవీ శాఖ అధికారుల ర్యాలీ అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అటవీ శాఖ అధికారులు మరికల్ తహసీల్దార్ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా మరికల్ మండలంలో ప్రతి రైతుకు పాస్ పుస్తకాలను పంపిణీ చేయాలని డిమాండ్ మూకమామిడి గ్రామ పంచాయతీ సర్పంచ్ తురసం కృష్ణ డెంగ్యూ జ్వరంతో మృతి సర్పంచ్ కుటుంబీకులను పరామర్శించిన ఆశ్వరావుపేట ఎమ్మెల్యే మొచ్చ నాగేశ్వరరావు బాన్సువాడలోని ఆర్టీఓ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కేసీఆర్ ఓట్ల కోసం మోసపూరిత హామీలిచ్చి ప్రజలకు మోసం చేశారని ఆగ్రహం ఇక డీటెయిల్స్ చూస్తే సెప్టెంబర్ 11 అటవీ శాఖ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కొన్ని నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం సిద్దిపేట పట్టణంలో బాబు జగ్జీవన్ చౌరస్తా నుండి పాత బస్టాండ్ అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ శాఖ జిల్లా అధికారి శ్రీధర్ రావు మాట్లాడుతూ అడవుల పరిరక్షణ పర్యావరణ పరిరక్షణలో అమరులైన వారి కోసం సెప్టెంబర్ 11 అటవీ అమరవీరుల దినోత్సవం జరుపుతున్నామని వారికి నివాళులు అర్పించామని అన్నారు. ఈ అటవీ అమరవీరుల దినోత్సవం 1730లో సెప్టెంబర్ 11న రాజస్థాన్ జోన్పూర్ కేజ్రీ గ్రామంలో ఈ అటవీ అమరవీరుల దినోత్సవం 1730లో సెప్టెంబర్ 11వ రాజస్థాన్ జోన్పూర్ కేజ్రీ గ్రామంలో అటవీ పరిరక్షణ కోసం జాంబీ చెట్లను నరకడం అడ్డుకునే ఘటనలో 363 మంది మరణించారని తెలిపారు. ఈ ర్యాలీలో జిల్లా అటవీ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అటవీ శాఖ కోసం చెట్ల పరిరక్షణ కోసం పర్యావరణ పరిరక్షణ కోసం అసవులు బాసిన అమరవీరులందరినీ తలుచుకొని వారికి నివాళులు అర్పించడం మన యొక్క ప్రాథమిక విధి. అంతేకాకుండా నైతికమైన బాధ్యతగా అటవీ శాఖ భారతదేశం అంతా కూడా ఈ రోజును నిర్ణయించింది. 11 సెప్టెంబర్ను 11 సెప్టెంబరే ఎందుకు నిర్ణయించిండ్రు అంటే దీనికి ఒక పెద్ద చరిత్ర ఉంది. కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉన్నది. ఇతని సంపదను కాపాడుకునే క్రమంలో అసూలు బాసిన వీరుల యొక్క సంస్మరణ అనేది కొన్ని వందల ఏళ్ల నుంచి జరుగుతుంది. ఈ త్యాగం అనేది వందల ఏళ్ల నుంచి జరుగుతుంది. 18వ శతాబ్దంలో 1730-31 ఆ ప్రాంతంలో జోధ్పూర్లో జరిగిన ఒక సంఘటన, జోధ్పూర్ ప్రిన్స్లో ఒక చిన్న సంఘటనకు, చిన్న కాదు అది దాదాపు ప్రపంచంలోనే అతిపెద్ద సంఘటన. రుణమాఫీ చేయాలంటూ మరికల్ తహసీల్దార్ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. భూపాస్ పుస్తకాలు నేటికి రైతులకు అందలేనని ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దార్ నిర్లక్ష్యం వల్లే రైతులకు పాస్ పుస్తకాలు అందడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికల్ మండలంలో ప్రతి రైతుకు పాస్ పుస్తకాలను పంపిణీ చేయాలని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నిలదీసే రోజులు దగ్గర పడ్డాయని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి విమర్శించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ నాగలక్ష్మికి అందజేశారు. ఒరిజినల్ గా రైతులకు అందాల్సినటువంటి రైతు బంధును ఎక్కడ కూడా సకాలంలో ఇవ్వలేకపోతుంది. ఇవాళ రాష్ట్రం మొత్తం మీద 1,43,00,000 ఎకరాలకు రైతు బంధు ఇవ్వాల్సి ఉంది. మన మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకైతే 10,46,000 ఎకరాలకు రైతు బంధు ఇవ్వాలి. కానీ ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఇప్పటికీ దాదాపు 28 లక్షల ఎకరాల రైతులకు రైతు బంధు పథకము మొదటి విడత, రెండో విడత, మూడో విడత మొత్తంగా కలిపి అందలేదు. ఆ మూడో విడత కూడా కేవలం రెండో విడత అయితేనేమి, మూడో విడత అయితేనేమి ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లకు ముందుగా తూతు మంత్రంగా వేసినట్టు చేసి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం మూకమామిడి గ్రామ పంచాయతీ సర్పంచ్ తురసం కృష్ణ డెంగ్యూ జ్వరంతో తుదిశ్వాస విడిచారు. దీనితో వారి కుటుంబ సభ్యులు అర్ధనాదాలతో ఆ ప్రాంతమంతా విషాదం అలుముకుంది. ఆశ్వారావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అక్కడకు వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబీకులు మాట్లాడుతూ ఒక గ్రామానికి సర్పంచ్ గా ఉన్న వ్యక్తికే ఈ విధంగా జరిగిందంటే మరి సామాన్యుల పరిస్థితి ఏంటి అని వారు ప్రశ్నిస్తున్నారు. నిత్యం గ్రామాల్లో అందుబాటులో ఉండి పరిస్థితులకు అనుకూలంగా హెల్త్ క్యాంపులు నిర్వహించాల్సిన ఏఎన్ఎంలు సైతం వారానికో 10 రోజులకో గ్రామాలను చుట్టం చూపుగా పలకరించడం వల్లనే ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ సర్పంచ్ కృష్ణ చిన్నతనం నుంచి మా పార్టీ కుటుంబమే. వాళ్ళ నాన్న పోతురాజు దరిదాపు చాలా సీనియర్ మా పార్టీ కమిటీ మెంబరు, తర్వాత ఈ శాఖ సభ్యుడు కూడా. అట్లా ఒక వారసత్వంగా వస్తూ ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడే ఈ కృష్ణ. కాబట్టి ఈ కృష్ణ హఠాత్తుగా మరణించడం అనేది ఏదైతుందో మా పార్టీకి మాకు కొంత తీవ్రమైనటువంటి నష్టం ఉంది అని మేము భావిస్తాం. నా మరణం ఈ ప్రాంత ప్రజలకి, అదేవిధంగా మా పార్టీ సిపిఎంఎల్ డెమోక్రసీ తీరం లోటు. ఆయన మొదటిగా ఏర్పడ్డ మూకమామిడి గ్రామ పంచాయతీ తొలి సర్పంచి, అందులోనూ యువకుడు, చాలా భవిష్యత్తున్న వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు మరణం అనేది చాలా తీరని లోటు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి వినతి పత్రాన్ని అందజేశారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాసుల బాలరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలకు ముందు ఓట్ల కోసం మోసపూరిత హామీలిచ్చి ప్రజలను మోసం చేశారని అన్నారు. ఏ ఒక్క హామీ అమలు పరచలేదని మండిపడ్డారు. రైతులకు రుణమాఫీ ఏకకాలం చేశారని ఇప్పటి వరకు చేయలేకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఇలాంటి మోసపూరిత హామీలు ఇచ్చిన కేసీఆర్ రాబోయే రోజుల్లో ప్రజలు గట్టి బుద్ధి చెబుతారని తెలిపారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు ఎప్పటికప్పుడు యూరియా అందజేసి ఆదుకోవాలని, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న విధానాలను కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలక్షన్లు ఏదైతే వాగ్దానాలు చేశారో రైతు రుణమాఫీ ఏకకాలంలో చెల్లించాలి, ఏకకాలంలో చెల్లిస్తేనే రైతు రుణ విముక్తి చెంది బాగుపడే అవకాశాలున్నాయి. ఏదో కాస్తో కోస్తో ఇచ్చుకుంటూ పోతుంటే ఆ మిత్తి కిందికే పోయి మళ్ళీ అప్పుల పాలై మళ్ళీ రైతు ఇబ్బందుల పాలు అవుతాడు. కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది, ఈ రుణమాఫీ ఏదైతే ప్రకటించిండ్రో కేసీఆర్ గారు కేవలం ఎలక్షన్ల కోసమే ఈ రుణమాఫీ. మరి పెట్టుబడి సహాయంగా మరి కొంతమందికి ఇవ్వడం, కొంతమందికి ఇవ్వకపోవడం, మరి వాళ్ళు కూడా కొంతమందికి ఇచ్చినారు, కొంతమందికి ఇవ్వలేదంటే మరి పరిస్థితులు చూడండి. ప్రభుత్వం అంటే మరి పక్షపాతి ధోరణంతో కొంతమందికి ఇవ్వడం ఏంది, కొంతమందికి ఇవ్వకపోవడం ఏంది. తన యొక్క సొంత పుట్టినటువంటి గ్రామంలో మరి అక్కడ ఎవరు అడగకున్నా సరే ఒకళ్ళకు 10 లక్షలు 20 లక్షలు మేము ప్రతి ఒక్కరికి ప్రకటించి నేను తక్షణమే ఇస్తున్నామని చెప్తున్నారు. నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలం నీలా గ్రామానికి చెందిన షేక్ ఆయూఫ్ అనే వ్యక్తి గ్రామంలో విచిత్రంగా ప్రవర్తిస్తూ మసీద్ సదరును అసభ్యంగా దూషించడానికి మసీద్ అభివృద్ధి కమిటీ సభ్యులు రేంజల్కి ఎస్ఐకి ఫిర్యాదు చేసినా స్పందించకపోగా విషయాన్ని పక్కదోవ పట్టించాలనే ఉద్దేశంతో సిపికి ఫిర్యాదు చేస్తూ అధికారుల సమయాన్ని వృధా చేస్తున్నాడంటూ నీలా మసీద్ సదరు ఆధ్వర్యంలో 20 మంది సభ్యులు కలిసి రేంజల్ ఠాణాకు తరలివచ్చి మునుపు ఇచ్చిన ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని ఎస్ఐని కోరారు. ये गणेश के दिन और मेरी छाप में था, मैं अम्बेडकर चौरस्ता मेरी छाप में था, तो अयूब, नीला, सन्नाब, उसका महबूब मेरे दुकान पे आके कमेटी की माँ को चौधो, जोरू को चौधो, अम्मा को चौधो, कौन सालियों को बनाया, उनको देखने न कहा है और उनको 4 लाख जान दे, 6 भाई में से 2 कट जान दे, मरो मैं उसको छोड़ तो नहीं, उसको ख़त्म कर देता हूँ मुनीर को बोल के हमारे घर पे जाके बोला, फिर दुकान पे आके बोला मेरे बाबा के ऊपर गाड़ी चला दिया, पूरे आदमी आते 100 आदमी आते, 200 आदमी का मजमा था। अगर हमारे गांव में गणेश के दिन अगर कुछ ऐसा
कुछ भी लड़ाई करी है तो गांव में, अगर हमारे गांव में हमेशा हमारे गांव का नाम मत था। हमारे गांव आप कल गणेश उठाए तो इतना अच्छा गणेश उठाए हमारे गांव में। सब हिंदू मुसलमान मिलके अच्छा मन से शांति से ये करें। मैं इसलिए काम पेट दिया इससे सबको आके 3 दिन हो रहा। నిర్మల్ జిల్లా ముతోల్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి కొరకు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న 30 రోజుల్లో కార్యాచరణ ప్రణాళికతో అభివృద్ధి పదంలో గ్రామాలు ముందుకు వెళ్తామని గ్రామాల ప్రత్యేక అధికారులు అన్నారు. మండల కేంద్రమైన ముతోల్తో పాటు వివిధ గ్రామాల్లో 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలులో భాగంగా ప్రత్యేక అధికారులు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. వివిధ గ్రామాల్లో సైతం పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న హరితహారం విజయవంతం చేయాలని కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నూర్ మహమ్మద్, ప్రత్యేక అధికారి అంజీ ప్రసాద్, ఈవో రాహుల్, ఉప సర్పంచ్ నంజు, కోఆప్షన్ సభ్యులు దిగంబర్ తదితరులు పాల్గొన్నారు. ముదల్ గ్రామ పంచాయతీ చెప్తున్నాను. ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చిన కార్యక్రమంకు విజయవంతం చేయాలంటే వాళ్ళ సొంత ఇంట్రెస్ట్ ఉంటేనే ఈ కార్యక్రమం సక్సెస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ముదోల్ గ్రామ పంచాయతీలో 100%గా వీళ్ళందరూ పాల్గొంటున్నారు. ఇంట్రెస్ట్ నుంచి ఈ మన ముదోల్కు ముందుకు తీసుకొస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తాను. అందరికీ నమస్కారం. పెద్దపల్లి జిల్లా గోదావరికనిలో వినాయకుడి నిమజ్జనానికి గణేష్ విగ్రహాలు బయలుదేరాయి. స్థానిక చౌరస్తాలో గణపతులకు పూలమాలలు వేసి కొబ్బరికాయ కొట్టి నిమజ్జన కార్యక్రమాన్ని గోదావరికని 1 టౌన్ సిఐ రమేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ భక్తులు పాల్గొన్నారు. हमसे बढ़कर देवा गणपति देवा तुमसे बढ़कर स्वामी तुमसे बढ़कर రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వినాయకుడి మండపం వద్ద వినాయకుడికి ఘనంగా పూజలు నిర్వహించడం జరిగింది. అనంతరం మహిళలు మంగళహారతులతో వినాయకుడిని దర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య పట్టణ అధ్యక్షుడు మరియు సభ్యులు పాల్గొనడం జరిగింది. నవరాత్రులు గడిచిన తర్వాత ఈరోజు నిమజ్జనానికి తయారైంది. ఆ సందర్భంలో కూడా ఉత్తర పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకొని మరి గణేశుని మండపం మొదలు తీసుకురావడం జరిగింది. మరి వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి మహిళలు, భక్తులు, ఆర్యవైశ్య సోదరులు అందరూ అధిక సంఖ్యలో కూడా వచ్చి ఆరాధన ఇచ్చి ఆ గణనాథుని కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాను.
వెళ్తున్నాము. మరి చూస్తున్నాం వందల మంది మహిళలు హారతులతో వచ్చి ఆ గణనాథునికి మరి హారతులు ఇచ్చి ప్రసాదాలు స్వీకరించి వెళ్తున్నారు. వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. మరి జనగామ జిల్లాలో ఓ యువకుడు హల్చల్ సృష్టించాడు. తన అభిమాని హీరో ప్రభాస్ ను చూడాలనే కోరికతోనే ఏకంగా సెల్ టవర్ ఎక్కేశాడు. ప్రభాస్ వస్తే గానీ టవర్ దిగనంటూ హల్చల్ చేస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని దించే ప్రయత్నం చేస్తున్నారు. యువకుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో బాసర మండల కేంద్రంతో పాటు పొరుగు గ్రామాల 9 రోజుల వినాయక నిమజ్జనం ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. బాసర మండల కేంద్రంలో సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన శోభయాత్ర అర్ధరాత్రి వరకు కొనసాగింది. నిమజ్జనం ఉత్సవాల్లో ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసు అధికారులు, స్థానిక రెవెన్యూ, గ్రామ పంచాయతీ సిబ్బంది ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తూ విధులను నిర్వహించారు. కిరణ్ ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని రాజేంద్రనగర్ నియోజకవర్గ ఆర్డీఓ చంద్రకళ తెలిపారు. ప్రజలకు ఓటర్ ఐడి కార్డు నమోదు చేసుకోవడానికి ఓటర్ నమోదు కోసం ప్రత్యేక యాప్లను రూపొందించడం జరిగిందని, నూతనంగా ఓటర్ ఐడి కార్డు అప్లై చేసుకునే వాళ్ళు కింద తెలిపిన యాప్ల ద్వారా నమోదు చేసుకోవచ్చని, అలాగే ఓటర్ ఐడి కార్డులో జన్మదిన, అడ్రస్ మార్పు కోసం కూడా ఈ యాప్లు ఉపయోగపడతాయని, ప్రజలు ముఖ్యంగా మీ ఇంటి దగ్గరికి బిఎల్ఓలు వచ్చినప్పుడు సరైన సమాచారం ఇవ్వాలని, యాప్ అవగాహన లేని ప్రజలు ఎవరైనా ఉంటే వారు ఆర్డీఓ కార్యాలయాన్ని సందర్శిస్తే సిబ్బంది తగు సూచనలు అందజేస్తారని, ఈ నమోదు ప్రక్రియ ఆఖరి గడువు సెప్టెంబర్ 30 వరకు ఉంటుందని, ప్రజలందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలిపారు. అంటే ప్రతి సంవత్సరం జరిగే ఎలక్టరల్ వెరిఫికేషన్ కూడా ఈ సంవత్సరం కూడా స్టార్ట్ అయింది. ఆల్రెడీ సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 30 తారీఖు వరకు ఈ ఎలక్టరల్ వెరిఫికేషన్ ప్రోగ్రామ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది త్రూ బిఎల్ఓల ద్వారా. ఇంటింటికి ఓటర్ ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళ పేరు కరెక్ట్ ఉందా లేదా, ఏజ్ కరెక్ట్ ఉందా లేదా, లేదంటే వాళ్ళ అడ్రస్ కరెక్ట్ ఉందా, లేదంటే వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఇంకా ఓటర్ నమోదు కాని వాళ్ళు ఉన్నారా అనేది చెక్ చేయడానికి ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. అయితే దీంట్లో భాగంగా ఈసారి నేషనల్ ఎలక్షన్ కమిషన్ ఏంటంటే కొన్ని యాప్స్, తర్వాత మొబైల్ యాప్స్, తర్వాత పోర్టల్స్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. బిఎల్ఓ ద్వారానే కాకుండా ఈ ఎన్విఎస్పి నేషనల్ ఓటర్స్ సర్వీస్ ప్రోగ్రామ్ అని సర్వీస్ పోర్టల్ అనేది ఒకటి, ఓటర్ హెల్ప్ లైన్ అని ఒకటి, తర్వాత సిఎస్సి అని ఒకటి, తర్వాత ఓటర్ వెరిఫికేషన్ ప్రోగ్రామ్ అనేది ఒకటి, బిఎల్ఓ యాప్ అనేది ఒకటి. దీని ద్వారా ఏంటంటే టెలిఫోన్లో ఆల్రెడీ మన ఇంటి దగ్గర ప్రతి ఒక్కరికి ఈరోజు స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి. ఊర్లలో కానీ పట్టణాల్లో కానీ ఎక్కడైనా సరే ఆ ఫోన్లో ఆ యాప్ ఎన్విఎస్పి పోర్టల్కి వెళ్ళి దాంట్లో మన ఓటరు అంటే ఎపిక్ కార్డు కొట్టేస్తే పోలింగ్ స్టేషన్ నెంబర్ ఎంత, మన ఓటర్ సీరియల్ నెంబర్ ఎంత అంటే ఆటోమేటిక్గా ఎపిక్ కార్డ్ నెంబర్ కొడితే అందులో
చెక్ చేసి తర్వాత మన మొబైల్ నెంబర్ ఎంట్రీ చేస్తేనంటే మన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. తర్వాత ఆ ఓటర్లో చెక్ చేసుకొని మన ఇంట్లో ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఆయన దగ్గర ఒక 5 మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. వాళ్ళ పేరు కరెక్ట్ ఉందా లేదా, వాళ్ళది అడ్రస్ కరెక్ట్ ఉందా లేదా, ఏజ్ కరెక్ట్ ఉందా లేదా అనేది ఆ యాప్లో చెక్ చేసుకొని ఒకవేళ ఏది అందులో మిస్టేక్ ఉన్నా ఆ యాప్లో ఆటోమేటిక్గా మీరు రాజేంద్ర కాన్స్టిట్యున్సీ ఉంది, ఇప్పుడు ఈ రాజేంద్ర కాన్స్టిట్యున్సీ. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని జిల్లా సహాయ కార్యదర్శి తల్లారే సంజయ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా తల్లారే సంజయ్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యా రంగానికి సరైన నిధులు విడుదల చేయకపోవడం విడ్డూరమని అన్నారు. విద్యపై ఇంత నిర్లక్ష్యం చేయడం సిగ్గుచేటని అన్నారు. ఎంతో మంది నిరుపేద విద్యార్థులు నిధులు అందక అవస్థలు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంటుందని అన్నారు. బడ్జెట్లో సరైన బడ్జెట్ను అందరికీ ప్రవేశపెట్టాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ నాయకులు ఇస్మాయిల్, దత్తు, మనోహర్, బాలాజీ, అరవింద్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ బోధన్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ ప్రదానం చేయడం జరిగింది. ఏదైతే నిన్న ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర బడ్జెట్లో 30 కోటాది కమిషన్ ప్రకారం 30% నిధులు కేటాయించాలి. కానీ ప్రతి సంవత్సరం గడుస్తున్న కొద్దీ బడ్జెట్ని తగ్గిస్తున్నారే తప్ప బడ్జెట్ని ఎక్కడ కూడా పెంచిన పాపన పోలేదు. దీన్ని బట్టి కేసీఆర్ ప్రభుత్వం విద్యారంగం పైన ఎలాంటి పరిపాలిస్తుంది అనేది మనం చూసుకోవచ్చు. విద్యారంగం పైన మొత్తాన్ని చూసుకున్నట్లయితే చిన్న చూపు తప్ప ఇంకోటి లేదని మనం తెలియజేస్తూ ఉన్నాం. ఒకటే అడుగుతున్నాం, ఇప్పటికైనా విద్యా రంగానికి బడ్జెట్ను సవరించి విద్యార్థులకు న్యాయం చేసే విధంగా ఉండాలని, త్యాగల తెలంగాణగా ఏదైతే మనం సంపాదించుకున్నామో అదేవిధంగా ఈ తెలంగాణలో కూడా బడ్జెట్ని సవరించి విద్యారంగానికి అధిక నిధులు కేటాయించి విద్యారంగం బలోపేతం కృషి చేయాలని ఈ విధంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఇప్పటికీ సవరించి పెంచకుంటే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఐక్యం విద్యార్థుల లోకాన్ని ఏకం చేసి పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని ఈ విధంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తుంది. జోగులాంబ గద్వాల జిల్లా ఐజా పట్టణ ప్రజలు ఆరోగ్యం అధికార పార్టీ నాయకులకు పట్టదా అంటూ కాంగ్రెస్ నాయకులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఐజా మున్సిపల్ పరిధిలో పారిశుద్ధ్యం లోపించి ప్రజలు అనారోగ్యంతో తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్న విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందన లేకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయానికి తాళం వేసి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మధుసూదన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి శిక్షావలి ఆచారి నవత చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 6 సంవత్సరాలుగా ఏ ఒక్క అభివృద్ధి నోచుకోక డ్రైనేజీ వ్యవస్థ కానీ, తాగునీటి వ్యవస్థ కానీ, తాగునీటి వ్యవస్థ, ఈరోజు ఉన్నటువంటి రోడ్లు క్లీనింగ్ అనేది, బ్లీచింగ్ పౌడర్ కానీ, దోమలకి నివారణ మందు కొట్టడం కానీ ఏ పనిలో కూడా చిత్తశుద్ధి లేక గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ నాయకులు ఏం చేయలేదు. ఈరోజు వచ్చినటువంటి అధికారులు కూడా గత 2 నెలలుగా ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా కేవలం వినతి పత్రాలకే పరిమితం అవుతుంది తప్ప ఏ ఒక్క పని చేయట్లేదు. మహబూబ్ నగర్ జిల్లా గొంగేడ్ మండలంలోని మహబూబ్ నగర్ గ్రామంలో వినాయక మండపాల దగ్గర భగత్ సింగ్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు, గ్రామ పెద్దలు రాజు గౌడ్, వేణు గౌడ్, యాదగిరి, రాఘవేంద్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్ జిల్లా మోస్రా మండలం తిమ్మాపూర్ గ్రామంలో గత కొద్ది రోజుల నుంచి దొంగతనం చేస్తున్న దొంగలను గ్రామస్తులు పట్టుకున్నారు. గ్రామ సర్పంచ్ సున్నం భూమయ్య ఆధ్వర్యంలో దొంగలను కూర్చోబెట్టి గ్రామ పంచాయతీ ఏర్పాటు చేశారు. ఈ పంచాయతీలో తాను చేసిన దొంగతనం ఒప్పుకోవడంతో గ్రామస్తులు అతనికి సుమారు 36,000 రూపాయలు జరిమానా, దొంగతనాలకు వాటి డబ్బులు ఇవ్వాల్సిందిగా గ్రామస్తులు తీర్పు ఇవ్వడం జరిగింది. రవి మంచితనం చూసి దొంగతనం చేసిన ఆస్తుల విలువ కట్టి వదిలిపెట్టడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా అతనికి మార్పు వచ్చేలా బుద్ధి చెప్పడం జరిగిందని అన్నారు. డయాబెటిక్ మధుమేహంతో బాధపడుతున్న ప్రజలకు సహజ సిద్ధమైన మొక్క స్టివియా నుండి 0 క్యాలరీస్ స్వీట్నర్ ప్రొడక్ట్స్ ను ప్రత్యేకంగా మార్కెట్లోకి తీసుకొని రావడం జరిగిందని భూ సంపత్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి శ్రీధర్ రావు అన్నారు. హైదరాబాద్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఈ ప్రొడక్ట్స్ ను మార్కెట్లోకి విడుదల చేస్తూ ఇది మధుమేహ వ్యాధి గ్రామస్తులకు శుభవార్త అని ఇవి 100% సహజ సిద్ధమైన ప్రొడక్ట్స్ అని దీనిని డయాబెటిక్ లేని వారు కూడా నిరభ్యంతరంగా వాడవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్టి రామకృష్ణ, సృజన్, కృపాకర్, జానకి, భాగ్యలక్ష్మి, శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సిద్దిపేట జిల్లా కేంద్రంలో అటవీ శాఖ అధికారుల ర్యాలీ. అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అటవీ శాఖ అధికారులు. మరికల్ తహసీల్దార్ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా. మరికల్ మండలంలో ప్రతి రైతుకు పాస్ పుస్తకాలను పంపిణీ చేయాలని డిమాండ్. మూకమామిడి గ్రామ పంచాయతీ సర్పంచ్ తురసం కృష్ణ డెంగ్యూ జ్వరంతో మృతి. సర్పంచ్ కుటుంబీకులను పరామర్శించిన ఆశ్వరావుపేట ఎమ్మెల్యే మొచ్చ నాగేశ్వరరావు. బాన్సువాడలోని ఆర్టీఓ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా. కేసీఆర్ ఓట్ల కోసం మోసపూరిత హామీలిచ్చి ప్రజలకు మోసం చేశారని ఆగ్రహం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.